ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నం వైజాగ్ లొకేషన్లో ఉన్న విఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి 4 రకాల జాబ్ రోల్ కోసం ఈ యొక్క 2 లొకేషన్ నుండి అయితే హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి గైస్, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న విఎన్ఎస్ కంపెనీ నుండి అసోసియేట్ ఆపరేషన్స్ టీంలో వర్క్ చేయడానికి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ మాదాపూర్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న విఎన్ఎస్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో విఎన్ఎస్ కంపెనీ వచ్చేసి ఒక లీడింగ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. బీపీఎం కంపెనీ కింద వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గాయస్, మనకి ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. రిటర్న్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు విత్ టైపింగ్ స్పీడ్ 25 వర్డ్స్ పర్ మినిట్ విత్ 90% యాక్యురెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో దానితో పాటు షుడ్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అనమాట. ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ రొటేషనల్ షిఫ్ట్స్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయాలి. హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద చేయాలి. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. సో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ బ్యాక్ ఆఫీస్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క రెజ్యూమ్, తర్వాత మన యొక్క డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క రెజ్యూమ్ అన్నీ అప్లోడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా హైదరాబాద్ సంబంధించిన 2 కంపెనీస్, హైదరాబాద్ సంబంధించిన 2 జాబ్స్ ఉన్నాయి. ఆ 2 జాబ్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వైజాగ్ కంపెనీ నుండి వచ్చేసి మళ్ళీ 2 రోల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. హైదరాబాద్ బ్రాంచ్లో 2 జాబ్ రోల్స్ ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నంలో 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో మనకి విశాఖపట్నం లొకేషన్ నుండి అసోసియేట్ ఆపరేషన్స్ కింద హైరింగ్ చేసుకోవడానికి విఎన్ఎస్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క వైజాగ్ బ్రాంచ్ నుండి వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ హైదరాబాద్ అండ్ వైజాగ్ ఏదైతే 2 కంపెనీస్ ఉన్నాయో 4 రకాల జాబ్ రోల్కి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. సో అసోసియేట్ ఆపరేషన్స్ అనమాట, వైజాగ్ విశాఖపట్నం నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వెర్బల్ రిటర్న్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు విత్ ఎనీ రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేసేట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మరి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క వైజాగ్ బ్రాంచ్లో అనమాట. సో మనకి ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వీక్లీ ఆప్స్ ఉంటాయి, రొటేషనల్ ఫిక్స్డ్ వీక్ ఆప్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. విత్ గుడ్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు విత్ 30 VPM వర్డ్ ఫర్ మినిట్ విత్ 90% యాక్యురెన్సీ ఉన్న వాళ్ళు, మంచిగా టైపింగ్ స్పీడ్ చేసేటోళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వైజాగ్ కంపెనీలో యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ కంపెనీలో జాయిన్ అయితే అవ్వచ్చు. దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క ప్లేస్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకపోతే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL కోడ్, మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే కనుక వెబ్సైట్ డీటెయిల్స్ అయితే నన్ను పెట్టేసేయండి. మెయిన్గా వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అనమాట. మన రెజ్యూమ్ బేస్ చేసుకొని మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళు ఈమెయిల్ ద్వారా మనని కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం. సో మన యొక్క ప్రాపర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మెసేజ్ టు హైరింగ్ మేనేజర్. సో ఏదైనా హైరింగ్ మేనేజర్ మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటారో ఇక్కడ మీరు టెక్స్ట్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క విఎన్ఎస్ హైదరాబాద్ వైజాగ్ కంపెనీలో ఉన్న 4 రకాల జాబ్స్కి ఈ విధంగా మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.